చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని 2 పిల్లలకి తల్లయ్యాను అంటోంది స్వప్న. కానీ పెళ్లి చేసుకున్నవాడు వేరొకరితో సంబంధం పెట్టుకొని నన్ను వదిలేశాడు అని చెప్పేసి వాపోయింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారు స్వప్న గారు? మ్యామ్, నేను వరంగల్ నుంచి వస్తున్నాను. అయ్యో, ఏడుస్తున్నారే, ఏమైంది? నేను 8th క్లాస్ ఉన్నప్పుడు చూశాడంట మా వారు. అప్పటికి నేను నాకేం తెలియదు మ్యామ్, లోక జ్ఞానం అసలే లేదు. విలేజ్ నుంచి వచ్చిన సిటీ కల్చర్ కూడా నాకేం తెలియదు. అయితే అమ్మకు మీ అమ్మాయి నాకు నచ్చింది, నాకు సిటీలో ఇల్లు ఉంది, మీ అమ్మాయిని చేసుకుంటాను, మీ అమ్మాయి లేకపోతే చచ్చిపోతానని చెప్పి ఇట్లా అడుగుతూ నేను 9th క్లాస్ ఉన్నప్పుడు వచ్చి డాడీ వాళ్ళని అడిగారంట. 15 కదమ్మా, 15 16 అప్పుడు నీకు? నాకు ఏజ్ అప్పుడు 14 సార్. స్కూల్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారంట. డాడీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మమ్మీ డాడీ కాలు మొక్కిండంట, మీ అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను అది ఇది అనేసరికి డాడీ ఒప్పుకున్నాడంట. అంటే ఏంటమ్మా, నువ్వు లేవా అప్పుడు? నేను లేను, స్కూల్లో ఉన్నావా? స్కూల్లో ఉన్నాను. స్కూల్ నుంచి తీసుకొచ్చి 2 జుట్లు ఇప్పారు, ఒక జుట్టు వేసారు, కూర్చోబెట్టారు, పెళ్లి చూపులు అన్నారు మా. అసలు నేను తెలియకుండానే ముందు రోజు కూడా నీకు సుమారుగా కూడా తెలియదు? లేదు సార్, తెలియదు. అప్పటికప్పుడు నాకు అసలు ఆలోచన కూడా లేదు. వాళ్ళు ఎంతమంది అమ్మా మీ హస్బెండ్? 3 మ్యామ్. ఈయనెన్నో ఆయన? 3 ఆయన మ్యామ్. ఈయన 3 ఆయన, నీకంటే 10 ఏళ్ళు పెద్ద. ఓకే. అట్లా చేసేసారు మ్యామ్. 3 months బాగానే ఉన్నాడు మ్యామ్. 3 months తర్వాత నేను ఒక చూడకూడని సంఘటన చూసిన మ్యామ్ ఇంట్లో. 10 ఏళ్ల క్రితమే నువ్వు ఒక చూడకూడని సంఘటన చూసావు పెళ్ళైన కొత్తలో. ఏంటది? 14 మనకి అప్పుడు 14 15 ఏం చూసావు? మా ఆయన వాళ్ళ వదినతో మాట్లాడుతుండగా వేరే విధంగా ఉండగా చూస్తాను సార్. మాట్లాడుతుండగానే వేరే విధంగా వేరే విధంగా రెండో వదినతో మా రూమ్ లో. ఎవరి రూమ్ లో? వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి చూసావా? వేరే విధంగా అంటే ఇంకా చెప్పగలవమ్మా ఏంటది? అంటే ఫిజికల్ గా దగ్గరగా ఉన్నారా వాళ్ళు? నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఇంట్లో? మీ మా అత్తమ్మ ఉంది. వాళ్ళని పిలుచుకెళ్ళావా? పిలుచుకెళ్ళాను, మా అత్తమ్మని చూపించాను. చూపిస్తే అందరు కలిసి కొట్టారు మా. ఎవరిని? నన్ను. చూపించినందుకు కొట్టారా? అంటే నువ్వెందుకు చూసి ఎందుకు అల్లరి చేస్తానో, ఇప్పుడు బయట ఎందుకు పెడతానో విషయాలన్నీ అని. అప్పుడే సూసైడ్ చేసుకున్నాను, కొట్టగానే మందు తాగేసాను. హాస్పిటల్ తీసుకెళ్లారు. చిన్నపిల్లవు కదా, ఎంత అన్యాయం అది. మాకు పొలిటికల్ గా సపోర్ట్స్ ఉన్నాయి, ఏం చేసుకుంటారు మీరు? మీకు ఇక్కడ ఎవరు లేరు దిక్కు, వెనక ముందు చంపినా అడిగేటోళ్ళు లేరు మిమ్మల్ని. ఇక పాప పుట్టిందని హరాస్మెంట్ ఇట్లానే కంటిన్యూ అవుతుంది సార్. నువ్వు ఎట్లనే నా తమ్ముడిది ఇదంతా బయట పెట్టి ఈరోజు నేను ఫంక్షన్కి పోతే అందరు అదే మాట అడుగుతున్నారు, ఎన్ని రోజులే ఇది మాట్లాడుకున్నాడు, నీ వల్ల మాకు ఎక్కడ ముఖం లేకుండా చేసినావు అని చెప్పి బండిలోకి వెళ్ళి పెట్రోల్ తీసి గిన్నెలు అడుగుతున్నా మ్యామ్. బండిలోకి వెళ్ళి పెట్రోల్ తీసి మీద పోసేసిండు మ్యామ్. కడుపు మీద గుద్దిండు మ్యామ్. స్పాట్లోనే బేబీ డెత్, యూట్రస్ రప్చి, హెవీ బ్లీడర్స్, స్ప్రో తప్పి పడిపోయినాం. ఇక్కడ నుంచి హాస్పిటల్లో అడ్మిట్ చేసిండు మ్యామ్. వేరే వాళ్ళని హెల్ప్ తీసుకుని హన్మకొండలో డిఎన్సీ చేసిర్రు మ్యామ్. డిఎన్సీ చేయగానే బేబీ హ్యాండ్స్ అన్ని వదిలేసిర్రు మ్యామ్ లోపలే. సివియర్ అయినా మ్యామ్. వీళ్ళకంతా తోచలేదు, సివియర్ అయినా చాలా. నేను తట్టుకోలేకపోతున్నా. నన్ను చంపేయండి మీరే. ఏంది నాకు ఈ టార్చర్? మీకు కూడా బిడ్డలు ఉన్నారు, ఈ పరిస్థితి వస్తే ఒప్పుకుంటారంటే మా బిడ్డల వరకు పోకు నువ్వు అంటారు సార్. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. స్వప్న గారు ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో, తనకు కావాల్సినటువంటి న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మ్యామ్. ఎక్కడి నుంచి వస్తున్నారు స్వప్న గారు? మ్యామ్, నేను వరంగల్ నుంచి వస్తున్నాను. అయ్యో, ఏడుస్తున్నారే, ఏమైంది? మ్యామ్, నేను చిన్నగా ఉన్న, నేను 7-8 years ఉన్నప్పుడు
డాడీ వాళ్ళ అప్పుల పాలయ్యరని చెప్పి వరంగల్ వదిలేసి హైదరాబాద్కి బతుకు దేరుకోరు వచ్చేసారు. నన్ను అక్కడనే వదిలేసి వచ్చారు విలేజ్లోనే, చిన్న 7 years ఉన్నప్పుడే. అంటే ఎక్కడ ఎవరి దగ్గర వదిలేశారు? నాయనమ్మ దగ్గర వదిలేసి నానమ్మ దగ్గర వచ్చారు. వదిలేశారు. ఒక 2-3 years డాడీ మమ్మీ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఉన్న తర్వాత 2009లో నన్ను తీసుకొచ్చారు మా అమ్మ వాళ్ళ దగ్గరికి. తీసుకొచ్చి ఇక్కడనే గట్కేసరి అన్నోజిగూడ విలేజ్లో శ్రీ విద్యా విహార్ స్కూల్ అని ఉంది మ్యామ్. దాంట్లో జాయిన్ చేశారు. ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. నేను 8th class ఉన్నప్పుడు చూశాడంట మా వారు. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా? అంటే 2009లో మ్యామ్, 2009 9-10లో మ్యామ్. నేను 8th 9th క్లాస్లో ఉన్నప్పుడు చూసారంట. అప్పటికి నేను నాకేం తెలియదు మ్యామ్, లోక జ్ఞానం అసలే లేదు. విలేజ్ నుంచి వచ్చిన సిటీ కల్చర్ కూడా నాకేం తెలియదు. చూసారంట, అమ్మాయి నచ్చిందని చెప్పి అమ్మకు మా ఆయనకు పరిచయం అంట. నేను కార్ డ్రైవింగ్ చేసేది, అమ్మేమో ఇళ్ళల్లో పనికి పోయేది మ్యామ్. అట్లా పరిచయం అంట. అయితే అమ్మకు మీ అమ్మాయి నాకు నచ్చింది, నాకు సిటీలో ఇల్లు ఉంది, మీ అమ్మాయిని చేసుకుంటాను, మీ అమ్మాయి లేకపోతే చచ్చిపోతానని చెప్పి ఎప్పుడు అడుగుతుండేనంట సార్. ఇట్లా అడుగుతూ నేను 9th class ఉన్నప్పుడు వచ్చి డాడీ వాళ్ళని అడిగారంట. అంటే మీరు వాళ్ళు ఒకే క్యాస్ట్ అమ్మా? మేము ఎస్టీస్, చుట్టాలు లేదు మ్యామ్, అసలు ఏ సంబంధం లేదు వాళ్ళకు మాకు. 15 కదమ్మా? 15 16 అప్పుడు నీకు? నాకు ఏజ్ అప్పుడు 14 సార్. 8th class కదా సార్? 8th 9th class. అయితే 10th classలో అప్పటికి మా డాడీ నేను ఇవ్వను, నా పాప చిన్న పాప, నేను చెయ్యను, నేను చేసేదైతే మా ఊర్లోనే చేసుకుంటా కానీ ఇంత దూరం ఇవ్వను, నా బిడ్డను అన్యాయం చేసుకోలేనంటే అక్కడికి అక్కడికే అది క్లోజ్ అయిపోయింది అనుకున్నాను మ్యామ్. తర్వాత 10th class ఉన్నప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయినాయి మ్యామ్. అయిన తర్వాత క్లాసెస్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పి స్పెషల్ క్లాసెస్ అటెండ్ అవుతుండే మ్యామ్. విలేజ్ నుంచి నాకు ఇంగ్లీష్ ఒకదానివేనా? ఇంకా పిల్లలు ఉన్నారా? అక్క చెల్లెలు? నాకు ఒక్కడే తమ్ముడు మ్యామ్. నేనే మ్యామ్. స్కూల్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారంట. డాడీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మమ్మీ డాడీ కాలు మొక్కిండంట, మీ అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను అది ఇది అనేసరికి డాడీ ఒప్పుకున్నాడంట. అంటే ఏంటమ్మా, నువ్వు లేవు అప్పుడు? నేను లేను, స్కూల్లో ఉన్నావా? స్కూల్లో ఉన్నాను. ఏడిస్తే నువ్వు అసలు విషయం చెప్పలేవు కదా. కాన్సంట్రేషన్. స్కూల్ నుంచి తీసుకొచ్చారు సార్. 2 జుట్లు ఉన్నదాన్ని ఒక్క జుట్టు వేసారు. ఏ సంవత్సరంలో? 2013-14 మ్యామ్. 13-14. 10 years బ్యాక్ స్టోరీ చెప్తున్నావు. స్కూల్ నుంచి తీసుకొచ్చి 2 జుట్లు ఇప్పారు, ఒక జుట్టు వేసారు, కూర్చోబెట్టారు, పెళ్లి చూపులు అన్నారు మ్యామ్. అసలు ఏం తెలియకుండానే ఏమేనంటే పెళ్లి చేసేస్తాము, ఇంకా నీకు 15 years వచ్చినాయి కదా, వాళ్ళు వచ్చి ఒకటే అడుగుతున్నారు, మీ అమ్మ ఒప్పుకోవట్లేదమ్మా. ముందు రోజు కూడా నీకు సుమారుగా కూడా లేదు తెలియదు? సార్, తెలియదు. అప్పటికప్పుడు చిన్నగా అసలు ఆలోచన కూడా లేదు. ఆల్రెడీ 2-3 years నుంచి నడుస్తుంది కదమ్మా. అబ్బాయి అడగడం గానీ మీ ఇంట్లో ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేదా? అంటే మేము కరాఖండికి డాడీ చెప్పేస్తాడు, నేను వద్దని చెప్పాను మ్యామ్, నాకు పెళ్ళొద్దు. సడన్ గా తెలియడం కాదు, నీకు ఒక సంబంధం వస్తుంది అనేది తెలుసు. ఆ సంబంధం అడుగుతున్నారు, మీరు వద్దు అంటున్నారు అనేది నీకు ఐడియా ఉంది. పొల్లయ్య అనేవాడు నిన్ను అడుగుతున్నాడని ఐడియా అయితే పెళ్లి చూపులు ఆ రోజు అన్నది తెలీదు? పెళ్లి చూపులు ఒక్కటే నీకు తెలియదు. ఎలాగో వద్దు అనుకున్నాం కదా, ఫోర్స్ఫుల్ గా ఇవాళ ఎందుకు కూర్చోబెడుతున్నారు తల్లిదండ్రులు అని నీకు డౌట్? నాకు డౌట్ వచ్చిందా? అప్పుడు అమ్మని అడిగితే లేదు, నువ్వు చేసుకోవాల్సిందే, ఇక్కడనే నీకు ఇక్కడనే ఇస్తాము, అబ్బాయి ఎంతగా ఇష్టపడతాడు. బెటరే కదమ్మా, మీ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు, అబ్బాయి లారీ ఏదో డ్రైవర్ అంటున్నావు, కార్ డ్రైవర్. ఏజ్ కాదు కదమ్మా. విలేజ్ కాదా నీకు? విలేజ్ విలేజ్ లోనే కాదు, నా ఏజ్ చేసుకోవాలి. కాదు. ఏజ్ అతని ఏజ్ ఎంత? నాకు 15 years, తనకి 25 years. 10 years గ్యాప్. అప్పట్లో కామన్ అది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.